ఎండలో మడమల మాడిపోయేవాడు చాలా మంది ఉన్నారు. చక్కగా దేవుడి సన్నిధిలో చల్లగా కూర్చుని దేవుడిని స్తుతిస్తున్నాం. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. దైవజనులకు వందనాలు. అలాగే ఇప్పుడు వచ్చినటువంటి మీ అందరికీ కూడా మరోసారి వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని యొక్క మహాకృపను బట్టి మనము సజీవుల లెక్కలో ఉన్నాం. సజీవులు సజీవులే కదా అని స్తుతిస్తారని చెప్పి దావీదు అంటూ ఉన్నాడు. ఈరోజు మనం చదువుకోయే కీర్తన అంతా కూడా దేవునిని స్తుతించేది, దేవునిని స్తుతించేది, దేవుని ఘనపరిచేది, దేవుని నామాన్ని మహిమపరిచేది. 76వ కీర్తన. యూదాలో దేవుడు ప్రసిద్ధుడు, ఇశ్రాయేలులో ఆయన నామము గొప్పది. షాలేములో ఆయన గుడారమున్నది, సియోనులో ఆయన ఆలయం ఉన్నది. అక్కడ వింటి అగ్నిబాణములను, కేడెములను, కత్తులను, యుద్ధాయుధములను ఆయన విరుగగొట్టెను. దుష్టమృగములుండు పర్వతముల సౌందర్యము కంటే నీవు అధిక తేజస్సు గలవాడు. కఠిన హృదయులు దోచుకొనబడి ఉన్నారు, వారు నిద్ర నుండి ఉన్నారు. పరాక్రమశాలులందరి బాహుబలము హరించెను. యాకోబు దేవా, నీ గతింపునకు రథసారథులకును గుర్రములకును గాఢ నిద్ర కలిగెను. నీవే భయంకరుడు. నీవు కోపపడు వేళ నీ సన్నిధిని నిలువగలవాడెవడు? నీవు తీర్చిన తీర్పు ఆకాశంలో నుండి వినబడజేసితివి. దేశంలో శ్రమ నొందిన వారందరినీ రక్షించుటకై న్యాయ తీర్పునకు దేవుడు లేచినప్పుడు భూమి భయపడి ఓరకుండెను. నరుల ఆగ్రహము నిన్ను స్తుతించును, ఆగ్రహ శేషమును నీవు ధరించుకొందువు. మీ దేవుడైన యెహోవాకు మొక్కుకొని మీ మొక్కుబడులను చెల్లించుడి. ఆయన చుట్టూ ఉన్న వారందరూ భయంకరులకు ఆయనకు కానుకలు తెచ్చి అర్పించవలెను. అధికారుల పొగరును ఆయన అణచివేయువాడు, భూరాజులకు ఆయన భీకరుడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ 74వ కీర్తన అంతా కూడా దేవుడిచ్చినటువంటి విజయం మీద ప్రజలు దేవుణ్ణి స్తుతించాలని, ఆయన నామాన్ని మహిమపరచాలని, ఆయన చేసినటువంటి మేలులను ప్రకటించాలని మనకు వివరిస్తూ ఉంది. ఆలోచన చేయండి. దేవుడు ఎన్ని మేలు చేశాడు సాక్ష్యం చెప్తున్నారా? ఎన్ని మేలు చేస్తాడు దేవుడు చెప్తున్నామా? మనం ప్రతి వారం సాక్ష్యం చేస్తాం. మనం బ్రతికి ఉండడమే గొప్ప సాక్ష్యం. ఆమేన్. హల్లెలూయా. బ్రతికి ఉండడమే గొప్ప సాక్ష్యం. మనకంటే గొప్పవారు, ధనులు, ఐశ్వర్యవంతులు చనిపోయిన వారు ఉన్నారు. ప్రతి వారిని ఆశీర్వదించి ప్రతి జీవి కోరికను ఆయన కుప్పిలి విప్పి తృప్తిపరిచేవాడు. ఆమేన్. హల్లెలూయా. చెప్పం ఎన్ని మేలు చేసినా చెప్పం. ఎందుకు చెప్తాం? గర్వం, అహంకారం. నేను అనే అహంకారం మనసులో ఇప్పటికీ పోవట్లేదు. నేను అనే అహంకారం పోతే తప్ప మనిషి దేవుడిని బహిరంగంగా స్తుతించలేడు. నాది, నేను సంపాదించుకున్నాను, నేను చేసుకున్నాను అనే అహంకారం మనిషిలోంచి పోవాలి. భూమి నాదే, వెండి బంగారము నాదే, అన్నీ నాదే అంటాడు దేవుడు. దేవుడు ఇచ్చాడని అది చెప్పడానికి సిగ్గుపడుతుంది దేనికి? దేవుడు ఇచ్చాడని చెప్పడానికి సిగ్గుపడడం దేనికి? సిగ్గుపడాల్సిన అవసరంలా. ఎవడో ఏమైనా అనుకుంటాడు, ఏమైనా పర్వాలేదు, దేవుడికి ఇస్తాడు. అసూయపడేవాడు అసూయపడతానే ఉంటాడు. ఏసేపు ఎందు అతని సహోదరుడు అసూయపడి ఏమైనా చేయగలిగారా? గోతులో వేయగలిగారు, బానిసగా అమ్మగలిగారు. కానీ ప్రధానిగా ఆపగలిగారా? చెప్పండి. హల్లెలూయా. ఆపలేకపోయారు. దేవుడు ఆశీర్వదించడం మొదలు పెడితే, దేవుడు మనల్ని గొప్ప చేయ మొదలు పెడితే ఎవడి వల్ల కాదు.
ఆమె ఎవరి వల్ల కాదు, ఎవడు ఆపలేడు. దేవునికి స్తోత్రం. మనల్ని హెచ్చించి బలపరిచి స్థిరపరిచి ఉన్నతమైనటువంటి స్థానానికి నిలవబెట్టబడు ఆయన. 15వ కీర్తన ఒకసారి చూడండి. 15వ కీర్తన. హల్లెలూయా. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. నిజము పలుకువాడే. నిజం చెప్పాలి. దేవుని సంగతి, దేవుడు మనల్ని ఆశీర్వదించిన సంగతి, దేవుడు మన స్థితి ఏమిటి, మన పరిస్థితి ఏమిటి. ఒకప్పుడు నా దగ్గర ఏమీ లేదు. నేను చెప్తున్నాను సాక్షి, నా దగ్గర ఏమీ లేదు. యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించినప్పుడు చిరిగిపోయిన చొక్కా, చిరిగిపోయినటువంటి లుంగి తప్ప నా దగ్గర ఏమి. ఎవరు నాకు సహాయం చేయలేదు, ఎవరు నన్ను ఆదరించలేదు. కేవలం దేవుని బిడ్డలు, దేవుని యొక్క మనసు కలిగినటువంటి వాడు. అంటే ఎవరు అంటే నా బంధువులు, నా స్నేహితులు, నేను సహాయం చేసినటువంటి వాడు. ఎవరు నన్ను ఆదరించారు. దేవుని నమ్మినటువంటి వాడు, దేవుని యొక్క ప్రేమను రుచి చూచినటువంటి వాడు, ఆ ప్రేమను నా పట్ల చూపించారు. ఈరోజు నేను ఈ విధంగా ఉన్నాను. దేవునికి స్తోత్రం. దేవుడు వాళ్ళ హృదయాలలో నా పట్ల వాళ్ళకి జాలి కలిగించాడు, నా పట్ల వాళ్ళకి ప్రేమ కలిగించాడు. ఆయన ప్రేమను వాళ్ళు నా పట్ల చూపించారు. ఈరోజు నేను వేసుకున్న బట్టలతో సహా, నా ప్రాణంతో సహా, ఇంకా చెప్పాలంటే నేను చనిపోతానని చెప్పి డాక్టర్లతో డిక్లేర్ చేసి వదిలేస్తే దేవుడు నన్ను బ్రతికించి ఉంచాడు. ఈరోజు నా ప్రాణంతో సహా కేవలం దేవుడు ఇచ్చినటువంటి, కేవలం గొప్పగా దేవుడు ఇచ్చినటువంటి కృప, ఆ కృపతోనే బ్రతుకున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 3వ వచనం చూడండి, అదే 15వ కీర్తనలో. అటువాడు నాలుకతో కుండములాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగువాడి మీద నింద మోపడు, అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. నీచుడు అంటే అబద్ధాలు చెప్పుకునేవాడు. దేవుడు ఎంత మేలు చేసినా కూడా చెప్పకుండా నీచంగా బ్రతుకుతారు కొంతమంది. చెప్తే ఏమవుతారు, చెప్తే ఎందుకు, ఎవరు ఏం చేస్తారని భయం. అటువంటి భయం నుంచి కూడా దేవుడు వినిపిస్తాడు. ఎవడేం చేయలేడు. దేవుడికి స్తోత్రం. అసూయ పడిన వాళ్ళు ఏమయ్యారు? యేసు యొక్క కాళ్ళు పట్టుకున్నారు. వచ్చి ఏం చేశారు? కాళ్ళు పట్టుకున్నారు. అసూయ పడబడిన వాడు ఏమయ్యాడు? ఉన్నతమైన స్థితిలో ఉండి వాళ్ళను క్షమించాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. ఒకే ఒక మాట అన్నాడు, మన జనమంతయు ఈ దేశములన్నీ, అనేక దేశములు ఆహారంతో అల్లాడకుండా, కరువుతో చనిపోకుండా నన్ను దేవుడు ముందుగా ఇక్కడికి పంపించాడు. దేవునికి స్తోత్రం. మీరు నన్ను పడేసినందుకు దేవునికి స్తోత్రం. మీరు నన్ను బానిసగా అమ్మినందుకు దేవునికి స్తోత్రం. మీరు నన్ను చంపడానికి ప్రయత్నించినందుకు హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాడు గుర్తుపెట్టుకోండి, ఎవడైనా మిమ్మల్ని కించపరచాలని చూస్తే కించపరిచినోడికి స్తోత్రం చెప్పండి, వందనాలు చెప్పండి, దేవునికి స్తోత్రం చెప్పండి. వాడు కించపరచాన్ని బట్టి మన హృదయంలో గాయం అవుతుంది. ఆ గాయం ఏం చేస్తుందంటే మనల్ని అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఎవరన్నా మనకు గాయపరచలేదు అనుకోండి, ఏముంది జీవితం ఇంత అనుకుంటాం. ఆయన గాయము చేయను, గాయము కట్టు. యోబు గాయమైంది, చిన్న గాయమైంది. యోబుకి చిన్న గాయం, చిన్న శ్రమ వచ్చింది. ఏమైన తర్వాత ఆ గాయాన్ని పూర్తిగా కట్టాడు దేవుడు. పశ్చిమలో వారి దేహం వల్లే చేశాడు. భార్య తిట్టి వెళ్ళిపోయి చచ్చిపోన్నా కూడా దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు. యెహోవా ఇచ్చిన, యెహోవా తీసుకునేను, యెహోవా నామమునకు స్తోత్రము కలుగును గాక, స్తుతి కలుగును గాక అని చెప్పగలిగిన రోజున మనము హాయిగా ఉంటాం, ప్రశాంతం. హృదయంలో నెమ్మది ఉంటుంది. హృదయంలో నెమ్మది ఉంటుంది. మొట్టమొదటిగా ఏమున్నా లేకపోయినా సమాధానం ఉంటారు. సమాధానం లేదనుకోండి, సొలొమోను అంటాడు, గయ్యాళి భార్యతో కథ ఇంటి కంటే
మిద్దె మీద ఒక మూల నివసించడం మేలు అంటాడు. కుటుంబంలో సమాధానం లేకుండా, కుటుంబంలో నెమ్మది లేకుండా, కుటుంబంలో శాంతి లేకుండా జీవించేది కంటే మిద్దె మీద దాచుకోవడం అంటే మిద్దె మీద ఉండడమే కష్టం. ఉక్కపోస్తుంది, గాలి ఉండదు, చీకటి ఉంటుంది. ఆ చీకటిలో ఉండడం మంచిది అంటున్నాడు. దేవుడితో సమాధానం పడి దేవుడు మన పట్ల చేసినటువంటి ప్రతి కార్యాన్ని మన ప్రజలకు తెలియచేసి దేవుడు ఎన్ని అద్భుతాలు చేస్తున్నాడు. ఏమవుతుందంటే మన సాక్ష్యం చెప్పినప్పుడు ప్రజలు కూడా ఏమవుతారంటే మన తోటి వాళ్ళు ఎంకరేజ్ అవుతారు. ఆ కుమారుడు పాట పాడాడు. ఇప్పుడు ఈ పాట ఒకరోడు కేరళ పాడాడు. కేరళ వాడు తెలుగు నేర్చుకుని తెలుగులో అంత స్పష్టంగా వాడు పాట రాసుకుని పాడాడు. కుర్రవాడే కదా, వయసే కాదు. ఆలోచన చేయండి. అతను చేసినటువంటి మేలుల గురించి మాట్లాడాలి. ఆయన చేసిన ప్రతి మేలు, చిన్న మేలు, బ్రతికున్నాను దేవుడికి స్తోత్రం, దేవుడు నన్ను బ్రతికించాడు, దేవుడికి స్తోత్రం అని చెప్పాలి. అదే సాక్షి. దేవుడు నా జీవితాన్ని ఇంతవరకు తీసుకొచ్చాడు, దేవుడికి స్తోత్రం. కరోనాలో మనం చచ్చిపోలేదు, బ్రతికే ఉన్నాం. చచ్చిపోయి ఉంటే ఎవరు అనుభవించాడు? మనకున్నాయి. ఏమైంది మన జీవితం, మన పిల్లల జీవితం? ఒకసారి ఆలోచన చేస్తే, ఒకసారి డీప్గా ఆలోచన చేస్తే అర్థమవుతుంది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దినవృత్తాంతములు 2వ గ్రంథము 20వ అధ్యాయము 28 చూడండి. హల్లెలూయా. చదువుకుంటాం ఎవరైనా. స్వర్ణమండలము సితారాలను వాయించుచు బూరలు ఊదుచు వచ్చిరి. ఇశ్రాయేలీయుల శత్రువులతో యెహోవా యుద్ధము చేసినని దేశముల రాజ్యములు వారందరి వినగా దేవుని భయము వారందరి మీదకి వచ్చిన. హల్లెలూయా. ఏసేపు దగ్గరికి వెళ్ళేప్పటికి ఏమొచ్చింది అన్నదమ్ములకి? ఏసేపు తమ్ముడే తెలుసుకోగానే భయపడిపోయారు, గుండెలు అదిరిపోయింది. ఇక మనం తిరిగి వెళతాము, లేదు మన పరిస్థితి ఏమీ లేదు, ఇక చంపేస్తాడు మనల్ని అనుకున్నారు. కానీ దేవుని యొక్క హృదయాన్ని ఏసేపు కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క హృదయం ఏంటి? దేవుని యొక్క మనసు ఏంటి? ప్రేమ, క్షమాపణ. ఈ రెండు కలిగిన వాడు దేవుడు. ఈ రెండు కలిగిన వాడు దేవుడు. ఒక సహోదరుడు అనుకుంటున్నాడు, దేవుడు నన్ను క్షమించడు, నేను చనిపోతాను అనుకుంటుంటే దాదాపు 4 సంవత్సరాల నుంచి కౌన్సిలింగ్ చేసుకుంటుంటే ఇప్పుడు వరకు బ్రతికాడు. దేవునికి స్తోత్రం. 4 సంవత్సరాల క్రితమే చనిపోతాను, కారు రోడ్డు మీద వదిలేస్తాను, ఎటైనా గుద్దుకుంటుందని చచ్చిపోతాను అనుకున్నాడు. ఆలోచన చేయండి. దేవుని యొక్క ఆత్మ నరుని యొక్క జీవితంలో పెట్టిన ఒక దీపం. ఆ దీపాన్ని ఆరిపోయాలనుకుంటే అనేక మంది ఆరిపోతారు. ఒకవేళ తండ్రి చనిపోయాడు అనుకోండి కుటుంబంలో, ఆ కుటుంబ వ్యవస్థ అంతా కూడా చిన్నాభిన్నమైపోతుంది. ఆ కుటుంబ వ్యవస్థ అంతా కూడా చిన్నాభిన్నమైపోతుంది. భయపడాల్సిన పని లేదు. యేసేపు దేవుని యొక్క హృదయాన్ని, దేవుని యొక్క మనసును, దేవుని యొక్క ప్రేమను వాళ్ళకు పంచగలిగాడు. ఎందుకంటే యేసేపు దేవుడు ఆయన పట్ల కలిగిన ప్రణాళికను నెరవేర్చడానికి తనను తాను అప్పగించుకున్నాడు యేసేపు. దేవునికి స్తోత్రం. యేసేపు యేసు ప్రభువారికి సాదృశ్యంగా ఉన్నాడు. యేసు ప్రభువారు ఏ విధంగా అమ్మబడ్డాడు, ఏ విధంగా వెల చెల్లించాడు. యేసు ప్రభు ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు అన్నాడు యోహాను సువార్తలో. నమ్మకపోవచ్చు, మనుషులు మనల్ని నమ్మకపోవచ్చు, మనుషులు మనల్ని ప్రేమించకపోవచ్చు, మనుషులు అన్ని వేళలా మన ఆలోచనతో ఏకీభవించకపోవచ్చు. కానీ దైవ చిత్తానుసారంగా నీవు ఆయన ఆలోచనలను ఏకీభవించి ఆయన చిత్తానుసారంగా ప్రవర్తించడానికి నువ్వు తీర్మానం చేసుకుంటే ఒక దినాన యేసేపులాగా జీవిస్తాడు దేవుడు.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటున్నాడు ఇక్కడ? వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళ యొక్క అన్యజనుల యొక్క గుండెలు ఏమైపోయి అదిరిపోయి భయపడిపోయారు. వాళ్ళు దేవుని యొక్క భయం వాళ్ళందరి మీదకి వచ్చేసింది. వీళ్ళ దేవుడు వీళ్ళని రక్షించాడంటే మనం ఫిజికల్ రక్షణ కోసమే చూస్తుంటాం. ఫిజికల్ శరీర సంబంధమైనటువంటి హీలింగ్ కోసం చూస్తుంటాం. శరీర సంబంధమైన స్వస్థత కోసం, ఈ భౌతిక సంబంధమైనటువంటి ఆశీర్వాదాల కోసం మనం ఎక్కువ చూస్తూ ఉంటాం. కానీ దేవుడు ఏం చేస్తాడంటే అన్ని రకాల ఆశీర్వాదాలు ఇస్తాడు. ఆత్మ సంబంధంగా ఇస్తాడు, భౌతిక సంబంధంగా ఇస్తాడు, శరీర సంబంధంగా ఇస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు ఏదో ఒక్కటి ఎక్స్పెక్ట్ చేయదు దేవుని దగ్గర నుంచి. దేవుని దగ్గర నుంచి గొప్ప వాటినే నువ్వు కోరుకోగానే ఏదో చిన్న చిన్న ప్రభు ఇలా బ్రతికితే చాలే, ఈ బ్రతుకు చాలే, ఇది కాదు. దేవా, నీ చిత్తము నా పట్ల ఏమై ఉన్నదో, నీ ప్రణాళిక ఏమై ఉన్నదో అది నెరవేర్చమంటే ఆ శ్రమలలో నుంచి విడిపించి నెరవేర్చి నీకు విజయాన్ని, అత్యధికమైనటువంటి విజయాన్ని ఇచ్చేవాడు. వాళ్ళు అనుకున్నారు, ఇశ్రాయేలు ప్రజలు, ఏదో మేము బ్రతికితే చాలే అనుకున్నారు వాళ్ళు. రాజ్యం మేము బ్రతికితే చాలనుకుంటే దేవుడు ఏం చేశాడు? విజయాన్ని ఏం చేశాడు? దేవుడికి స్తోత్రం. ఐగుప్తులో నుంచి బయటపడితే చాలే అనుకున్నారు. ఐగుప్తులో నుంచి బయటపడితే చాలనుకున్నారు. కానీ ఐగుప్తు వాళ్ళందరూ కూడా వెండి బంగారం మొత్తం తీసుకొచ్చి వెలగల బట్టలు, వెండి బంగారము, అన్ని రత్నాలు, వజ్రాలు అన్ని వాళ్ళకి ఇచ్చేసి బాబోయ్ మీరు వెళ్ళిపండి బాబోయ్ అన్నారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అంటే వీళ్ళు పెట్టే మొరలాగన్నట్టు ఈ బానిసత్వం నుంచి విడిపించమన్నారు. కానీ దేవుడు విడిపించి గొప్ప చేయ మొదలు పెట్టాడు. దేవుడికి స్తోత్రం. బానిస సంబంధమైన దేశం నుంచి విడిపించి పాలు పేదలు ప్రవహించే దేశాలను తీసుకుని వెళ్ళాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన కాపుదల ఎలా ఉంటుందంటే అది ఎవరు ఊహించలేదు, ఎవరు ఊహించలేదు. ఆయన ఆశీర్వాదం ఎలా ఉంటుందంటే ఎవరు ఊహించలేదు. మా వాళ్ళందరూ చూస్తారు, చూసి వీడు ఎలా బ్రతుకుతున్నాడు వీడు అనుకుంటారు. బ్రతికిస్తున్నాడు దేవుడు. ఆమె దేవుడు బ్రతికిస్తున్నాడు. ఒక ఆయన అన్నాడు, నిన్ను దేవుడు బ్రతికిస్తాడంటావా అన్నాడు. ఆయన ముందుకెళ్ళి నిలబడితే నిన్ను దేవుడు బ్రతికిస్తున్నాడు అని అన్నాడు. దేవుడికి స్తోత్రం. నిన్ను దేవుడు బ్రతికిస్తున్నాడు అయ్యా, నాదే తప్పు అయిపోయింది అన్నాడు. చుట్టాలోడే బయటోడు కాదు. నేను బ్రతికిస్తున్నాడు దేవుడు, నీ దేవుడు బ్రతికిస్తున్నాడు, నీ దేవుడు ఎంత గొప్పవాడో నాకు అర్థమైంది అన్నాడు. దేవుడికి స్తోత్రం. అతని నోట్లో నుంచే 2 మాటలు వచ్చింది. నిన్ను బ్రతికిస్తాడంటావా అన్నవాడు నిన్ను బ్రతికిస్తున్నాడు. మా దగ్గర ఉంటే ఇంకా చెడిపోయేవాడు ఈ ఊళ్ళో ఉంటే, నువ్వు దేవుడు నమ్ముకుని దేవుడు నీకు చూపించిన ప్రదేశానికి వెళ్ళే కాబట్టి నీవు ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నావని చెప్పి అన్నాడు. దేవుడికి స్తోత్రం. అది సాక్ష్యం. దేవుడు బ్రతికిస్తాడు, భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు నిన్ను లోకానికి పంపించినప్పుడు ఆయనే బాధ్యత. ఒకవేళ నీవు ఆయన మనతో ఉన్నాడు, ఆయనతో కూడా నీవు ఉంటే ఏం చేస్తాడంటే నీ మార్గములను, యెహోవా నీ త్రోవలను, నీ మార్గములను సరళం చేసి నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టలను అన్నిటినీ సరళం చేసి ఐగుప్తు చేతి నుంచి ఇశ్రాయేలు ప్రజలను విడిపించి దేవుడు ఏం చేశాడు? వదిలిపెట్టేదా? అరణ్యంలో వదిలిపెట్ట, వాళ్ళు వదిలిపెట్టారు కానీ ఆయన వదిలిపెట్టారు. హల్లెలూయా. గమనించుకోండి, మనం వదిలిపెడతాం కానీ దేవుడు మనల్ని వదిలిపెట్టాడు. ఎందుకంటే ఆయన స్వరూపమందు ఆయన పోలిక చొప్పున మనం ఉన్నాం. దేవుడికి స్తోత్రం. ఆయన మనల్ని ఎన్నడు నిన్ను విడివను ఈ ఎడబాయమైనటువంటి దేవుడు. ఆ మాట చదువుకున్నాం ఒకసారి, 28 నుంచి చదవడం ఒకసారి. దేవుని భయము వారందరి మీదకి వచ్చను, ఈ ప్రకారము ఆమేన్. ఎవరి రాజ్యం? యెహోషాపాతు ఎవరి తోడే ఉండాలి? నేను రాజుని, నాకు ఎవడక్కర్లా,
నేను అన్ని చేయిస్తా అన్నాడా? ఏం చేశాడు? యెహోషాపాతుకి దేవుడు తోడై ఉన్నాడు. ఆమేన్. ఈ గొప్ప సైన్యంతో యుద్ధం చేయటకు నాకు శక్తి చాలదు. ఏమి చేయటకును మాకు తోచదు. నీవే మా దిక్కు అని ప్రార్థన చేశాను. ఆమేన్. ఏం చేయాలి మనం? I am nothing, Lord. I am nothing. నేను ఏమీ కాను ప్రభువా. నా చదువు, నా తెలివితేటలు, నా జ్ఞానం, నా యొక్క స్థితి కాదు ప్రభువా. నా స్థితిని మార్చగలిగినటువంటి వాడు నీవని ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. నా స్థితిని మార్చగలిగిన వాడు, నా చుట్టూ నీ దేవతలే కావలి ఉంచగలిగిన వాడు, ఆయన దూతలు నీ ప్రక్కన కావలి ఉండను అంటాడు. నువ్వు చిన్న మొరపెడితే చాలు. మనం ఎవరికైనా సహాయం చేసాం అనుకోండి, వాళ్ళు మన తిరిగి సహాయం చేస్తారు. కానీ మనం ప్రార్థన చేస్తే దేవుడు పని చేస్తాడు. హల్లెలూయా. ఒక అల్పుడైనటువంటి మానవ ప్రార్థన చేస్తే దేవుడు పనిచేయడం రెడీ అవుతాడు. సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. మీ యుద్ధము మీరు కాదు, మీ దేవుడే జరిగించడు. కొంతమంది కొన్ని ఐకాన్ భోగాలుగా కనపడుతుంటాయి. జీవితమే భవిష్యత్తే భోగంగా కనపడుతుంటారు. చిన్నపిల్లలకి పరీక్షలు భోగాల్లా కనపడతారు. ఎగ్జామ్స్ రాగానే వణుకుపోతుంటారు. ఎందుకు వణకడం? వణికించేవాడు అన్నాడు. నువ్వు వణకాల్సిన అవసరం లేదు. వణికించేవాడు వణికిస్తా ఉంటాడు. ఎవడో సైతాన్ గాడు. కానీ ఆ వణికించేవాడు ఇంకొకడు నేను ఉన్నాడు. ఎవరైనా దేవుడు. హల్లెలూయా. నీకు జ్ఞానం ఇచ్చేవాడు, నిన్ను అభిషేకించేవాడు, నిన్ను బలపరిచేవాడు, సొమ్మసిల్లిన వారికి బలం ఇచ్చేవాడు ఆయనే. హల్లెలూయా. వారు సొమ్మసిల్లుదురు, అలిగెదురు, యవనస్తులు తొట్టిల్లుదురు. కానీ యెహోవా కొరకు ఎవరి కొరకు చెప్పండి? ఎవరి కొరకు ఎదురు చూడాలి మనం? యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుదురు. దేవునికి స్తోత్రం. పక్షిరాజు 150 సంవత్సరాలు బ్రతుకుతుంది. 150 సంవత్సరాలు. కానీ ఈ మధ్యలో దాని యొక్క స్థితి ఏమవుతుందంటే, ఈ గోల్డ్ రెక్కలు అన్ని పెరిగిపోయి ఆహారం తినడానికి వీలు లేక ముక్కు వంకర పోతుంది. ఇలా వంకర పోతుంది. వేటాడలేదు, తినలేదు, రోడ్లోకి తీసుకోలేదు. అదేం చేస్తుందంటే ఒక ఒంటరి ప్రదేశానికి వెళ్ళిపోతుంది. ఒక ఒంటరి ప్రదేశం, బాగా ఎత్తైన ప్రదేశం, కొండ ప్రదేశం, బండలు ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్ళిపోయి తనకున్నవన్నిటినీ కూడా తనకున్న ఏకలు కానీ మొత్తం కూడా శరీరాన్ని శుభ్రం చేసుకుంటుంది. ముక్కుని నేలకు బండకేసుకుంటుంది. ఎన్ని అయిపోయిన తర్వాత ఆ ముక్కుని బండకేసుకోవడం కొడితే ముక్కు కూడా ఊడిపోతుంది. 150 దినాలు ఆహారం లేకుండా బ్రతుకుతుంది. ఆహారం లేకుండా ఒంటరిగా బ్రతుకుతుంది. తర్వాత నూతన సంబంధమైనటువంటి ఈ అన్ని వచ్చిన తర్వాత మునుపటి కంటే ఉత్సాహంగా ఎగిరి తన ఆహారాన్ని సమస్తాన్ని సిద్ధం చేసుకుంటుంది. దేవునికి స్తోత్రం. పక్షిరాజు అని, పక్షిరాజు గురించి ఎందుకు చెప్పాడంటే అక్కడ వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి ఎంత పైకి ఎగురుతుంది తెలుసా? పక్షి ఎంత పైకి ఎగురుతుందంటే అంతటి ఉన్నతమైనటువంటి దేవుడి యొక్క సన్నిధికి వెళ్ళేలాగా మనం ఆ ఉన్నతంగా పరిశుద్ధాత్మలో పైకి ఈ ఎగరాలి పక్షిరాజులాగా. దేవునికి స్తోత్రం. కృంగిపోయినటువంటి స్థితి కాదు. శుక్రవారం యేసుప్రభు వారిని గుద్దారు, ఉమ్మరూశారు, సమాధిలో పెట్టడానికి ప్రయత్నం చేశారు, రకరకాలుగా చేశారు. అన్నీ అయిపోయాయి. శుక్రవారం అంతా కూడా అవమానమే జరిగింది. అవమానం 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 అంతా అవమానమే. పనికి మానవుడు కూడా చేసి ప్రభు వారిని తిట్టాడు. అడగ పెద్ద నీతి మంతుల్లాగా. దొంగతనాలు చేసే యాజకులు కూడా, దేవుని యొక్క బిడ్డల సొమ్మును దొంగిలించే యాజకులు కూడా ఆయన తిట్టారు నీతిమంతుడు.
కానీ శనివారం కాముగా ఉన్నాడు, ఆదివారం వచ్చింది. హల్లెలూయా. రిజరెక్షన్ డే, హల్లెలూయా. శుక్రవారం అయిపోలా, హల్లెలూయా. ఆదివారం వచ్చింది, విజయం వచ్చింది, హల్లెలూయా. ఒకవేళ నీ జీవితంలో శుక్రవారంలో ఉన్నావేమో, శనివారంలో ఉన్నావేమో, ఆదివారం వస్తుంది. ఆమేన్. పునరుద్ధారుడైన యేసుక్రీస్తు వారి నామమున నీకు విజయం వస్తుంది, హల్లెలూయా. ఆ విజయాన్ని ఇచ్చేవాడు, హల్లెలూయా. ఆ విజయాన్ని పొందుకో, హల్లెలూయా. విజయాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు, పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. విజయాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్. పొందుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. ఆమేన్. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పొందుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. పొందుకోవడానికి సిద్ధంగా ఉంటే ఇచ్చేయాలని ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆశ్చర్యపోయారు. సమాధి ద్వారం తెరవబడింది, సమాధి ఖాళీ అయిపోయింది. మత నాయకులందరూ వణికిపోయారు. ఏం చేద్దాం అనుకుంటారు, ఏం చెయ్యలేక మిన్నకుండిపోయారు. వాళ్ళ వల్ల ఏం కాలేదు. ఏ రోమా సామ్రాజ్యం అయితే యేసు ప్రభువాన్ని చంపడానికి ఆజ్ఞాపించిందో అదే రోమా సామ్రాజ్యానికి సంబంధించిన మనుషులు ఈ రోజున అదే యేసు ప్రభు విగ్రహం పెట్టుకుని బిజినెస్ చేస్తారు. ఆలోచన చేసుకో. మన దగ్గర విగ్రహాలు ఉండవు, మన దేవుడి విగ్రహం కాదు. వాళ్ళేమో ఆయన శరీరం నలగొట్టేసి కైమా కొడతారు కదా, కైమా కొడుతున్నారు. ఎక్కడైనా కట్టివాడు కైమా కొడతారు కదా, కైమా కొట్టినట్టు కొట్టారు ఆయన. ఆ రోమా సైనికుల చేతుల్లో కొరడాల్లో ఇవ్వండి, కొరడాల మధ్యలో సీసా పేర్లు లాంటివి పెట్టారు. ఆయన కొడుతుంటే ఆ శరీరం అంతా కూడా చేర్చబడి దున్నబడింది. వీడేం కడతారు, మీరు యేసుప్రభుని కొట్టలేదు, ఏదో 2 గాయాలు చేశాము, అంతే సిలివేశాము. అది కూడా యూదులు చెప్తారే మేము సిలివేశామని చెప్తారు. మీరు అడగండి, వెళ్ళి నిజమైన క్యాథలిక్ కూడా అడగండి. లేదు యేసుప్రభుని అంతే కొట్టలేదు, ఊరికనే సిలివేశారు. ఆయనకి ఆ రోజున పర్షియన్ యాక్ట్ ప్రకారం, పర్షియా సాంప్రదాయ ప్రకారం దొంగల్ని సిలివేయాలి. ఎందుకంటే పర్షియన్ భూమి పవిత్రమైంది. భూమి మీద దొంగలు చచ్చిపోకూడదు, అంతకం చచ్చిపోకూడదు. అందువల్ల వాళ్ళు ఏం చేస్తారంటే సిలువేసి ఆకాశాన్ని భూమికి మధ్యలో, ఆకాశం పవిత్ర, ఆకాశంలో దేవుడు ఉంటాడని, భూమి పవిత్రమైందని, మధ్యలో చచ్చిపోవాలని చెప్పి మధ్యలో సిలివేస్తారు దొంగలు, అంతకులు. అలా వేస్తారు. చెప్తారు వాడు క్యాథలిక్ బిషప్ అంటే నేనే కొట్టలేదు, అలా కొట్టలేదంట. కానీ ఆయన స్వరూపమైనను సొగసైనను లేకుండా హింసించారు. వాడు హింసకు గురి చేశారు. ఎందుకంటే యూదులు తమ పక్షాన్ని నిలవబడరని, తమ అధికారం పోతుందని అనుకున్నారు. ఆ రోజున అలాగే చేశారు, ఈ రోజు కూడా అలాగే చేస్తారు. ఆలోచన చేయండి. నిజంగా ప్రభుని ఆరాధించేవాడు, నిజంగా ప్రభుని స్తుతించేవాడు విగ్రహాల జోలికి వెళ్ళరు. ఏ విగ్రహమైనా సరే, యేసు ప్రభు విగ్రహమైనా ఏ విగ్రహానికి దండం పెట్టకూడదు. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు, ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించబడను. సమరయ స్త్రీ యేసు ప్రభువాన్ని అడిగింది, మా పితరులు ఆ కొండల మీదకి వెళ్ళి ఆరాధించారు, మేమేం చేయాలి? అమ్మ, ఒక కాలం వచ్చుతున్నది, ఇప్పుడు వచ్చే దేవుణ్ణి ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించబడనని ఆయన స్పష్టంగా చెప్పారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఇంకో మాట చూడండి. 147వ కీర్తన 19వ వచనం. 147:19. ఆయన తన వాక్యము యాకోబునకు తెలియజేసెను, తన కట్టడలను, తన న్యాయ విధులను ఇశ్రాయేలీయులకు తెలియజేసెను. దేవునికి స్తోత్రం. చదవండి. ఏ జన్మనకు వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, ఏ జనముకి లాగునా చేసి
లేదని ఏ జనముకి లాగునా చేసి ఉండలేదని దేవునికి స్తోత్రము గానము దేవునికి దేవుడు చేసిన మేలులను బట్టి దేవునికి స్తోత్రము గానం చేయాలి. ఆరాధన చేసేటప్పుడు హృదయపూర్వకంగా ఆరాధన చేయాలి. దేవుడు మనకు చేసిన మేలులను హృదయపూర్వకంగా వివరించాలి. ఎవరు ఏమనుకున్నా మనకు అనవసరం, ఎవరు ఏం చేసినా మనకు అనవసరం. మనల్ని కాపాడే వాడు కొనుకోడు నిద్రపోడు. దేవునికి మహిమ కలుగుగాక. దినవృత్తాంతం 2వ గ్రంథము అదే 20వ అధ్యాయంలో 1 నుంచి 3 వచనాలు. ఇది అయిన తర్వాత మోయాబీయులను అమ్మోనీయులను గొప్ప సైన్యం ఒకటి నీ మీదకి వచ్చుచున్నది. చెప్తగించుము. ఏం చేశాడు యెహోషాపాతు? రాజు భయపడి కాలిపోలేదు. భయం వస్తుంది మానవుడికి. జీవితం అంటే భయం. తెల్లారు లేస్తే ఏం జరుగుతుందో భయం. భయపెట్టడమే సైతాన్ పని. భయపడటం మనకు భయం వస్తుంది. భయపడి ఎక్కడికి వెళ్ళాడు? యెహోవా యొద్దకు విచారంగా నుంచి ఆడడం కాదు. కొంతమంది విచారంగా ఉన్నాడు కదా అంటే విచారం కాదు. విచారం అంటే విచారించుట. దేవుని దగ్గరికి వెళ్ళి దేవుడు ఏదైతే ప్రణాళిక కలిగి ఉన్నాడో, ఏం చేయమంటున్నాడో, ఎలా ప్రవర్తించమంటున్నాడో తెలుసుకోవడానికి ప్రయత్నించడం, అది ప్రార్థన. ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. విచారంగా ముఖం పెట్టుకుని ఏడుస్తూ కూర్చోరా. ఏం చేశాడు? ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. వెళ్ళి ఏమన్నాడు? యోధా అంతటా ఉపవాస దినము ఆచరింపబడనని సాధింపగా యోధావారు ఆమె ఎక్కడి నుంచి సహాయం కావాలి? ఎక్కడి నుంచి కావాలి చెప్పండి? మనుషుల సహాయం. శరీరులను తనకు ఆధారంగా చేసుకొని యెహోవా మీద నుండి మనసు తొలగించుకున్న వాడు శాపగ్రస్తుడు. నేను అనుకున్నా మా బాబాయ్ ఉన్నారు, నాకేంటి ఓ డాస్తుంది, హ్యాపీగా ఉంటాను అనుకున్నా. మొత్తం పోయింది. ఏం లేదు. దిక్కులేని దరిద్రులాగా అయిపోయింది. కానీ దేవుడు వదిలిపెట్టాడా? హల్లెలూయా. నా పట్టుకుని లేపాడు అరచేతిలో నుంచి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బాబాయిలు లేరు, చోటాలు లేరు, పొలాలు లేవు, ఏమీ. కానీ నాకు దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నా దేవుడు ఈ రోజున ఏది నాకు తక్కువ చేయలేదు. ఏది తక్కువ చేయలేదు. ఏది కావాలో అడుగు, నన్ను అడుగును. హల్లెలూయా. అడుగంటున్నాడు దేవుడు. ఎవరి మీద ఆధారపడదు. నీ ఆస్తి మీదో, అంతస్తు మీదో, నీకున్న టాలెంట్ మీదో, నీ ఉద్యోగం మీదో, దేని మీద ఆధారపడుతూ ఏం జరుగుతుందో తెలియదు. అటువంటి స్థితుల్లో మనం ఉన్నాం. వీళ్ళు యెహోవాను వేడుకుంటే యెహోవా అత్యధికమైనటువంటి విజయాన్ని అనుగ్రహించాడు. దేవుడు నాతో మాట్లాడిన మాట ఒకటి చెప్తాను. 2017వ సంవత్సరం 10వ నెల 10వ తారీఖు 6వ నెల రాత్రి 1 గంటకు మాట్లాడాడు దేవుడు ఒక మాట ఇశ్రాయేల్ దేశం గురించి. నేను రాసుకున్నాను బైబిల్లో. చూడండి, టిక్కి పెట్టుకుని రాసుకున్నాను. అది మీకు చదివి వినిపిస్తాను. యెషయా గ్రంథము 31వ అధ్యాయం 4వ వచనం నుంచి నేను అవుతున్నాను. 2వ బీవాడు చదవండి ఒకసారి. 4వ వచనం చదవము. యెహోవా నాకు ఇలాగు వారి కేకలకు అధైర్యపడకయు తనకు దొరికిన దాని మీద గర్జించినట్లు సైన్యములకు అధిపతి యెహోవా యుద్ధము చేయుటకై సియోను పర్వతము మీదికి దాని కొండ మీదికి దిగివచ్చును. పక్షులు ఎగురుచు తమ పిల్లలను
కాపాడునట్లు సైన్యములకు అధిపతియగు యెహోవా యెరూషలేమును కాపాడును, దాని కాపాడుచు విడిపించుచు ఉండును, దానికి హాని చేయక తప్పించుచూ ఉండును. హల్లెలూయా. సేమ్ జరుగుతుంది. ప్రవచనాత్మకంగా ప్రభు ఈ మాట మాట్లాడి ప్రకటించమన్నాడు. ఒక సహోదరుడు ఇశ్రాయేల్ యూదుడు ఆయన నా ఫ్రెండ్ ఉన్నాడు. ఫ్రెండ్ ఆయన పంపించాను, నువ్వు చెప్పింది ఇప్పుడు నెరవేరుస్తుంది, దేవుడు నెరవేరుస్తున్నాడు. ఇశ్రాయేల్ మీద ఎన్ని దేశాలు తిరుగుబాటు చేస్తున్నాం, ఇరాన్ కూడా తిరుగుబాటు చేస్తున్నాం అన్నాం. కానీ ఇశ్రాయేల్కి ఏం కాలేదు. ఇశ్రాయేల్ దేశానికి ఇశ్రాయేల్ నాకు వేయగానే మునిగిపోతున్నాడు. ఏం చేయాలో అర్థం కాదు. నేను దేశాల గురించి మాట్లాడుతున్నా, దేవుని కాపుదల గురించి మాట్లాడుతున్నా. దేవుడు ఆ ప్రజలకు ఆ జ్ఞానం ఇచ్చి నడిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. వాళ్ళకి విజయాన్ని ఇచ్చే దేవుడు, వాళ్ళని విజయంలో నడిపించేటువంటి దేవుడు. అదే దేవుడిని మనం చేస్తున్నాం, అదే దేవుడిని మనం ఆరాధిస్తున్నాం, అదే దేవుడిని మనం స్తుతిస్తున్నాం. మన జీవితాల్లో విజయము ఆయన 100% అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. ఏం చేశాడు ఆయన? ఉపవాసం చాటించి దేవుని సహాయం వేడుకుంటకై, దేవుని సన్నిధిలో విచారించుటకై వెళ్ళి ప్రజలందరితో కూడా ఏం చేశాడు? ఉపవాసం ఆచరించుటకై ఉండండి. దేవుని సన్నిధిలో ఉండండి. ప్రతి పరిస్థితిని దేవునికి అప్పచెప్పాలి. whatever situations we are facing, surrender to God, covenant with God. దేవుడితో ఒక నిబంధన చేసుకోండి. ఆ నిబంధన చేస్తే ఆ నిబంధనని దేవుడు స్థిరపరుస్తాడు. అబ్రహాము దేవుడితో ఒక నిబంధన చేసుకున్నాడు. అబ్రహాముని దేవుడు స్థిరపరిచాడు. ఈ రోజున అబ్రహాము గురించి మనం చెప్పుకుంటున్నామంటే దేవుడితోటి అబ్రహాము నిబంధన చేసుకున్నాడు కాబట్టి మనం అబ్రహాము గురించి చెప్పుకునేలా చేశాడు దేవుడు. ఏమన్నాడు దేవుడు అబ్రహాముతో? నీ నామం నిన్ను గొప్ప చేస్తానన్నాడు. నువ్వు వెళ్ళి నన్ను గొప్ప చేయమని కాకుండా ఒక మానవుడితో దేవుడు నిబంధన చేసుకున్నాడు. ఆ మానవుడు కూడా దేవుడితో అంగీకరించాడు. దేవుడే వచ్చి నేనే దేవుడను, నేను తప్ప దేవుడు లేడు, నీవు నా మాట విని నా మాట చొప్పున నువ్వు ప్రవర్తించటట్టు ఆయన మాట చొప్పున, ఆయన చేతుల చొప్పున జీవించడానికి మనం ఇష్టపడితే చివరిగా ఒక మాట, జకర్యా గ్రంథము 2వ అధ్యాయము 3 నుంచి 7 వచ్చిన జకర్యా గ్రంథము 2వ అధ్యాయము. దేవునికి మహిమ కలుగును గాక. అది ప్రాకారము లేని మైదానంగా ఉన్నదని ఎవరికి తెలియజేయమని మొదట దూతకు ఆజ్ఞ ఇచ్చాను. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉంది. ఏం చేస్తాడు దేవుడు? ఎలా ఉంటాడు దేవుడు? మనకి అగ్ని దాటి ఎవరైనా రాగలరా? అగ్ని దాటి ఎవరైనా రాగలరా? అగ్ని దాటి మనల్ని ముట్టగలరా సైతాను? పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకముతో దేవుడు నిన్ను అభిషేకించినప్పుడు ఆ అగ్ని దాటి సైతాన్యుడు నిన్ను ముట్టగలరా? చెప్పండి. దేవుని స్తోత్రం చెప్పండి. కొంచెం నిప్పు పెడితేనే అది మంటలో చూసి భయపడి పారిపోయేవాడు. మంట చూస్తేనే చాలా మందికి భయం. అగ్నిలో వేసినా కూడా ఎవరు రక్షించాడు? దానియేలు శద్రకు మేషకులు అగ్నిలో వేసినా కూడా రక్షించాడు. ఆ అగ్ని ప్రాకారంగా ఉంటారు. ఒకవేళ అగ్నిలో వేసినా కూడా ఆ అగ్నిలో నీతో పాటు కూడా ఆయన ఉంటాడు. దేవుడికి స్తోత్రం. నెబుకద్నెజరు అంటాడు, ఆయన తన దూతను పంపించి వారిని రక్షించను. నేను దేవదూతను చూస్తున్నాను. దేవతలో ఒకడు మేము ముగ్గురుగా వేశాం, కానీ నలుగురున్నారు అక్కడ. వాళ్ళలో ఒకడు దేవదూత రూపమును పోలి ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. చదువమ్మా, మాట కంప్లీట్ చేయమ్మా. చూడండి, అగ్ని ప్రాకారంగా ఉంటాడు దేవుడు. ఈ ప్రజలు పడగొట్ట చాలు ఇంతటి ప్రాకారం గాను. ఇర్మియా అంటాడు, ఇర్మియా
ఇర్మియాతో మాట్లాడుతాడు దేవుడు, నీవు వారు నీ తట్టు తిరగవలని కానీ నీవు వారి తట్టు తిరగకూడదు. ఎటువంటి చనిపోయినా పర్వాలేదు, నీ దేవుని ఇస్తావు, ఏమైనా పర్వాలేదు, దేవుని ఇస్తావు. అందుకని కీర్తన గ్రంథంలో మాట ఉంటుంది, కొంతమంది ఏం చేస్తారు, కాసేపు భక్తి కాసేపు లోకం. ఎవరు కలిస్తే వాడితో కలుస్తుంటారు, ఎవరు ఏం చెప్తే అది ఏకీకరిస్తూ ఉంటారు. నీవు దొంగను చూసినప్పుడు వాడితో ఏకీకరించు, నీవు వ్యభిచారాన్ని చూసినప్పుడు వాడితో ఏకీకరిస్తావు. నీవు నీ నోట నా వచనం అన్నదేమి అంటాడు, నీవెందుకు నా వచనాన్ని వర్ణిస్తున్నావు అంటాడు. కొంతమంది వాళ్ళ మాటలతో దేవుడు ఏకీకరించుడు. హల్లెలూయా, హల్లెలూయా. 81వ కీర్తనలో, ఐగుప్తుల దేశంలో నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవా నేనే, నీ నోరు బాగుగా తెరవనే దానిని నింపెదను. ఆయనను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయి, ఇశ్రాయేలు నా మాట వినకపోయి, కాబట్టి వారు తమ స్వకీయ ఆలోచనను బట్టి నడుచుకున్నట్లు వారి హృదయ కాఠిన్యములకు నేను వారిని అప్పగించుకున్న. అయ్యో నా ప్రజలు నా మాట విని ఎడల, ఇశ్రాయేలు నా మార్గములను అనుసరించిన ఎడల ఎంత మేలు. అప్పుడు నేను వేగిరమే వారి శత్రువులను అనగద్రొక్కుదును, వారి విరోధులను కొట్టుదును. యెహోవాను ద్వేషించు వారు వారికి లొంగుదురు, వారి కాలము శాశ్వతముగా ఉండదు. అతి శ్రేష్టమైన గోధుమలను గ్రహించి నేను వారిని పోషించుదును, కొండ తేనెతో నిన్ను తృప్తిపరచుదును. దేవునికి స్తోత్రం. దేవుని మాట విని గ్రహించి దాని చిత్తానుసారంగా, దేవుని చిత్తానుసారంగా మనం జీవిస్తే దేవుడు మనల్ని ఈ దీనులతో నింపుతాడు. ఏది కావాలి మనిషికి, ఏది కావాలి? ఒక మనిషిని కాపాడడానికి దేవుడు సాతాను యొక్క భయంకరమైనటువంటి ఆ ప్రణాళిక నుంచి తప్పించడానికి మనం పొందవలసిన శిక్షను యేసుక్రీస్తు వారి మీదకి వేసేశాడు. మనం శిక్షకు పాత్రలు కాదు, రక్షణకే పాత్రలు, ఆశీర్వాదానికే వారసులు. ఆశీర్వాదం కావాలా, శాపం కావాలా? నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకుని ఎడల నువ్వు తలగా ఉండవు కానీ తోకగా ఉండవు. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. తండ్రి మీకు వందనాలు. మేము మీ మాట విని మీ చిత్త ప్రకారంగా మేము ఉన్నప్పుడు మీరు చేసినటువంటి మేలులను, ఉపకారములను మేము ప్రజలకు తెలియజేసి, బహిరంగంగా తెలియజేసి మిమ్మల్ని స్తుతించినారు. మీరు మాకు అగ్ని ప్రకారంగా ఉంటారు. ఎవరు ఏ శక్తి, ఏ దురాత్మ మమ్మల్ని ఏమి చేయలేదు. మమ్మలను లొంగ తీసుకోలేదు, ఎందుకంటే మీరు నాకు తోడుగా ఉన్నారు. మీ చుట్టూ నేను అగ్ని ప్రకారంగా ఉంటానని వాగ్దానం చేసినటువంటి దేవుడు నిత్యము మిమ్మలను స్తుతించమని మమ్మలను ఆశీర్వదించే దేవుడు, బలపరిచే దేవుడు, నడిపించే దేవుడు. మీ నామానికి మహిమ కలుగునిగా, మీ నామానికి స్తుతి కలుగునిగా. మీరు చేసిన ప్రతి మేలులను మేము ప్రజలకు వివరిస్తూ మీరు ఎంత గొప్పవారు, ఎంత గొప్పగా మమ్మల్ని ఆశీర్వదించి నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టినని మాట్లాడినటువంటి దేవుడిని, వాగ్దానం చేసినటువంటి దేవుడిని, ఆ వాగ్దానాన్ని మేము పొందుకొని హల్లెలూయా మీ నామానికి మహిమకరంగా మేము జీవించినట్లుగా సహాయం చేయండి. ఆశీర్వదించి బలపరచును. యేసుక్రీస్తు వారి నామం పేరిట స్తుతించి గణపరిచి వేడుకొని పొంది ఉన్నాం పరమ తండ్రి.